అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లలిత యామిని బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. శ్రీ శ్యామలాదేవి నవరాత్రుల్లో ఆ తల్లికి ఇష్టమైన ముగ్గుని చూసుకుంటూ శ్యామలాదేవి నవరాత్రులు చేయడం వల్ల ఈ 9 రోజుల్లోని ఆ తల్లిని ఆరాధించడం వలన కలిగే అద్భుతమైన ఫలితాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్యామలాదేవిని రాజే శ్యామలాదేవి అని కూడా అంటారు. ఈ తల్లి సరస్వతి స్వరూపం కూడా అని అంటారు. ఈ తల్లిని ఆరాధించడం వల్ల రాజ్యాధిపత్యాన్ని ఇస్తుంది. చాలా మంది పదవుల కోసం కూడా ఈ తల్లిని యాగం చేసి రాజశ్యామల యాగం చేసి మంత్రి పదవులను కూడా దక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మవారికి నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు శ్యామలాదేవి నవరాత్రులు జరుపుకుంటారు. ఈ అమ్మవారి నవరాత్రులు గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. శ్యామలాదేవి అంటే సరస్వతి స్వరూపం, జ్ఞాన స్వరూపం. ఈమెను మంత్రిని అని అంటారు. అమ్మవారికి శ్యామలాదేవి మంత్రి, వారాహి మాత సేనాధిపతి. ఈ తల్లిని ఆరాధించిన వారికి విద్యలో రాణిస్తారు. కోల్పోయిన పదవులు, అలాగే కొత్త పదవులు ఎవరికైనా రావాలి అనుకున్న వాళ్ళు, అలాగే త్వరగా మంత్రసిద్ధి పొందడానికి, ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించడానికి ఈ తల్లిని చాలా మంది ఆరాధిస్తూ ఉంటారు. ఈ తల్లిని సంగీతంతో ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. సరస్వతీదేవి యొక్క తాంత్రిక రూపమే శ్యామలాదేవి. మనం చేసే ఏ పనిలోనైనా విజయం సిద్ధించాలి అనుకుంటే ఈ తల్లిని ఆరాధిస్తారు. ప్రతి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే శ్యామలాదేవి దండకం ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకు నేర్పించాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకు ఖచ్చితంగా ఈ 9 రోజులు శ్యామలాదేవి దండకాన్ని నేర్పించి ఆ తల్లి పూజ గది ముందు పిల్లలను కూర్చోబెట్టి ఈ దండకాన్ని స్మరించమని పిల్లలకి చెప్పండి. అలాగా ఆ తల్లి దండకం స్తుతిస్తే అన్ని విద్యల్లోని పిల్లలు రాణిస్తారు, జ్ఞానం సిద్ధిస్తుంది, ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది. శ్రీ శ్యామలాదేవి దండకం, శ్రీ శ్యామలాదేవి స్తుతి చాలా ప్రసిద్ధమైనవి. వీటిలోని మంత్ర యంత్ర తంత్ర సంకేతాలు శ్యామలాదేవి విద్య రహస్యము కనిపిస్తుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఖచ్చితంగా నేర్పించవలసినది శ్యామలాదేవి దండకం. ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు పిల్లలకు ఈ దండకం గనక పూజా మందిరంలోని పిల్లలు స్నానం చేసిన తర్వాత ఈ తల్లి దండకాన్ని స్మరించడం వల్ల, స్తుతించడం వల్ల పిల్లలు జ్ఞానం అలాగే విద్య కూడా పిల్లలకి తొందరగా వరిస్తుంది. విశుక్రుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన దేవతల్లోని వారాహి శ్యామల రూపాలు ప్రధానమైనవి. లలిత సహస్రనామ పారాయణంలోని విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని మనకి నామం వస్తుంది. ఈ విశుక్రుడు అనే రాక్షసుణ్ణి అమ్మవారిద్దరూ కూడా ఈ రాక్షసుణ్ణి సంహరిస్తారు. లలితాదేవి అమ్మవారికి కుడివైపున శ్యామలాదేవి, ఎడమ వైపున వారాహిదేవి అమ్మవారు ఉంటారు. ఆమెకు అమ్మవారు రాజ్యభారమంతా శ్యామలాదేవికి అప్పగించింది. అందుకే రాజశ్యామల అని కూడా అమ్మవారికి పేరు వచ్చింది. మన అందరికీ చదువు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మనకైతే జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి శ్యామలాదేవి. చదువుకున్న వాళ్ళు అమ్మవారిని ఆరాధిస్తే చాలా మంచిది. అలాగని వాళ్ళొక్కరే కాదు, అందరూ అమ్మవారిని ఆరాధించాలి. అలా ఆరాధించడం వల్ల అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞానం అంటే చదువులోనే ఉండదు. ఇప్పుడు మనం చేసే ఏ పనిలోనైనా అమ్మవారు మనకి ఎలా చెయ్యాలి, ఎలా మొదలు పెట్టాలి, ఎలా పూర్తి చేయాలి అనే దారిని అమ్మవారు మనకి చూపిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఉపాసించడం వల్ల మంచి ఫలితం మనకి లభిస్తుంది. అలాగే పిల్లలకు కూడా ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు కూడా శ్యామలాదేవి దండకాన్ని
మళ్ళీ చెప్తున్నానండి, పిల్లలకు ఖచ్చితంగా దండకాన్ని అయితే నేర్పించండి. పిల్లలకి చదువు ట్యూషన్తో పాటు భగవంతుని ఆరాధన ఖచ్చితంగా పిల్లల్లో ఇప్పటి నుంచే మనము కల్పించాలి. అలాగ మనం నేర్పించడం వల్ల పిల్లలు మనం ఏ దారిలో అయితే మనం నడిపిస్తామో పిల్లలు అదే దారిలో పడతారు. ఇప్పుడు చాలా మంది ఫోన్లు టీవీలు వచ్చిన తర్వాత కొత్త సినిమాల్లో వచ్చిన పాటలకు అనకూడదు కానీ అసభ్యకరమైన పాటలకు కూడా పిల్లల చేత చేపించి డాన్స్ వేపించి చాలా చండాలంగా పిల్లల్ని అయితే తయారు చేస్తున్నారు. మీరు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పిల్లలు డాన్స్ వేస్తున్నారు, ఈ సినిమాలో మూవీ ఆ సినిమాలో మూవీకి డాన్స్ వేస్తున్నారని ఒక 5-10 నిమిషాలకి ఆనందిస్తారేమో, కానీ పిల్లల మైండ్లోని అవే ఉండిపోతాయి. అది కాదు, భగవంతుని నామస్మరణ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలైనా ఒక నామాన్ని పిల్లలకి ఉచ్చరించండి. అలాగా ఏదైతే మనం ఒక నామాన్ని పిల్లలకి మనం చదవమని చెప్తామో, ఇప్పుడు పిల్లలు మనం ఏదైనా పాటకి డాన్స్ వేయండి అంటే వేస్తారు. అదే మైండ్లో ఉండిపోయి పద్దాకల వాళ్ళ నోటమట అదే వస్తూ ఉంటుంది. కానీ ఈ విధంగా చేయించండి. ఇలా పిల్లల్లోని ఒక మంచి జ్ఞానాన్ని తీసుకువస్తే రాబోయే తరంలోని వాళ్ళ పిల్లలకు కూడా మంచి అనుభూతిని మంచి జ్ఞానాన్ని వాళ్ళ పిల్లలకు కూడా ఇస్తారు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకి భగవంతుని నామస్మరణ, అలాగే భగవంతునికి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత భగవంతుడికి దండం పెట్టుకొని వాళ్ళకి మీరు ఏదైతే చెప్తారో అది భగవంతుని ముందు కూర్చొని ఆ పిల్లలు ప్రార్థించేలాగా ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు చెయ్యాలి. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు బాగా పిల్లల్ని కొత్త సినిమాల్లో వచ్చిన పాటలకి డాన్సులు ఇలా చెప్పండి, ఆ డైలాగ్ ఇలా చెప్పండి అని నేర్పిస్తున్నారు. అదైతే ఎంతవరకు కూడా మంచి పద్ధతి కాదు. ఈ విధంగా నేర్పిస్తే రాబోయే తరాలన్నీ కూడా బాగుపడతాయి. అలాగే మన సనాతన ధర్మం కూడా మన పిల్లలు మనం మన పిల్లలకి అందిస్తే మన పిల్లలు వాళ్ళ పిల్లలకి అందిస్తారు. అంతేకాని మనకి అనవసరం అన్నవి పిల్లలకి మనం నేర్పించడం వల్ల వాళ్ళు అవే నేర్చుకొని చుట్టుపక్కల వాళ్ళకు కూడా అవే నేర్పుతారు. అది ఏమాత్రం మంచి పద్ధతి కాదండి. పిల్లలకి ఎప్పుడైనా సరే మనం మంచి అనుభూతులు, మంచి పద్ధతులు, మంచి విషయాలు మనం పిల్లలకి చెప్తే ఆ మంచి రేపొద్దున సమాజంలో ఒక నలుగురికి నేర్పించి ఆ మంచి రేపు అందరికీ ఒక చెట్టు నుంచి ఎలా అయితే కాయలు ఏర్పడతాయో మనం మంచిగా పిల్లలకి మంచి పద్ధతి నేర్పితే అలాగే చెట్టుకు ఇప్పుడు ఈ సీజన్లోని మామిడి చెట్టుకి ఎలా మామిడి పళ్ళు ఎలాగైతే కాస్తాయో అలాగే సీతాఫలాలు వర్షాకాలంలో ఎలాగైతే కాస్తాయి, ఇప్పుడు దేవీ నవరాత్రులు అక్టోబర్లో ఎలాగో అలాగే ఇప్పుడు ఈ మాఘమాసంలోని శ్యామలాదేవి నవరాత్రులు ఒక మామిడి చెట్టు అనే మనం అనుకుందామండి. ఇప్పుడు మామిడి చెట్టుకి ఒక పూత వచ్చి చిన్న పిందెలు వేసే టైము. ఇప్పుడు శ్యామలాదేవిని కూడా ఆరాధించమని మీ పిల్లలకి చెప్తే వాళ్ళు ఆరాధన నేర్చుకుని అందరికీ వాళ్ళ పక్కనున్న ఫ్రెండ్స్కి అలాగే అందరికీ నేర్పిస్తారు. ఒక చెట్టు నుంచి ఎన్ని ఫలాలైతే మనకి అందిస్తుందో ఆ చెట్టు, అలాగే మన పిల్లలని కూడా వాళ్ళ నుంచి జ్ఞానం అనేది అందరికీ అందించేలాగా వాళ్ళల్లో మనము మంచి అలవాటుని పెంపొందించాలి. శ్రీమాత్రే నమః.